సంగమ. మనం అందరము అబ్రహాముకు కుమారులు కుమార్తెలు కావాలంటే అబ్రహాము ఏ రీతిలో అయితే ఇదంతా చదువుకున్నట్లయితే 18వ అధ్యాయం ఏ రీతిలో మరి అబ్రహాము ఏ రీతిలో అయితే సేవకులకు ఆతిథ్యం ఇచ్చాడో, సేవకులు ఎటువంటి విధముగా చూసుకున్నాడో మనకు చూసినట్లయితే తెలుస్తుంది. ఈ రోజు నాడు మనము బాప్తిస్మం తీసుకుని సేవకుల్ని ఎలా గౌరవించాలన్నది తెలుసుకోవాలంటే అబ్రహాము ఏ విధంగా అయితే గౌరవిస్తున్నాడు ఈ 18వ అధ్యాయం చూసి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకున్నట్లయితే ప్రియమైన దేవుని సంగమా, అతన్ని ఇవాళ వెళ్ళనివ్వలేదంట ఆహ్లాను ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వాదం పొందగోరుచున్నాడంట. ప్రియమైన దేవుని సంగమా, మన సేవకుడే కాదు ఏ సేవకుడు వచ్చినా అతని దగ్గర నుంచి మనం ఆశీర్వాదం పొందుకునే వారిగా ఉండాలి. సేవకుడిని ఎప్పుడు సురా నువ్వు దూషించే వారిగా అంతానిగా ఉండకూడదు. అలాగే సేవకుడు చెప్పిన మాటల్ని సేవకుడు చెప్పిన వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకునే దానిలో ఉన్నావో లేదో ఒకసారి ప్రశ్న వేసుకో. అందుకే అంటున్నాడు, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వల్లే మీ ఆత్మను కాయుచున్నారు అంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మనము ఈనాడు బాప్తిసం తీసుకుని అబ్రహాము కుమారులు కుమార్తెలు కావాలంటే నీతిమంతులకు తండ్రి ఎవరంటే అబ్రహాము. ప్రియమైన దేవుని సంగమా, విశ్వాసులందరికీ తండ్రి అబ్రహాము. అటువంటి అబ్రహాముకు కుమారులము కుమార్తెలము కావాలంటే అబ్రహాము ఎటువంటి విధంగా సేవకులు గౌరవించాడో మనము కూడా సేవకులు గౌరవించాలి. ప్రియమైన దేవుని సంగమా, ప్రతి విషయంలో ఆయన బాధపడినట్లుగా మనము చేయకూడదు. ప్రతి విషయంలో ఆయన మాట విని ఆయన మాటలను శ్రద్ధగా విని ఆయన్ని గౌరవించేవారుగా ఉండాలి. ఎట్టి విషయంలో కూడా సేవకుల్ని దూషించేవారుగా ఉండకూడదు. ఆనాడు మిరియాము అలాగే దూషించింది, సేవకుల మీద సనుక్కుంది, తెల్ల కుష్ఠ రోగం వచ్చింది, వెంటనే వచ్చింది. చాలా విశ్వాసంలో ముందుకు నడిచింది. మిరియామును చూసినట్లయితే ప్రియమైన దేవుని సంగమా, మిరియాము చాలా విశ్వాసంతో ఇశ్రాయేలీయుల ప్రజలను ముందుకు నడిపించింది. ఇశ్రాయేలీయుల ప్రజలను ఎర్ర సముద్రమును 2 పాయలు చేసిన వాడా అని ఎంతగానో ఆరాధించింది. కీర్తనలు పాడింది, పాటలు పాడింది, కీర్తనలు పాడింది. దేవుని పనిలో ఇశ్రాయేలు స్త్రీలందరినీ ముందుకు నడవ చేస్తుందంట. ప్రియమైన దేవుని సంగమా, అటువంటి స్త్రీ ఒక్క విషయంలో కూడా ఇదిగో సేవకుని మరి సనుక్కుంది. ప్రియమైన దేవుని సంగమా, వెంటనే కుష్ఠరోగం వచ్చేసింది.